మిమ్మల్ని వెతుక్కుంటూ ఎవరో అప్లికేషన్ అని వచ్చాడు. దాని పేరు ఆబ్లిగేషన్ కాదయ్యా, అప్లికేషన్. వాడు తేడాగాళ్ళ ఉన్నాడండి. ఆ పదాన్ని తప్పుగా చెప్తున్నాడు. నమస్తే అయ్యగారు. ఏమన్నావు? నమస్తే అయ్యగారు. ఓ నమస్తేనా? అలా కాదు, నమస్తే అనాలి. నేను అదే చెప్తున్నాను అయ్యగారు. నాకు నా అనే పదవే పలకదు, అందుకే నా బదులు సా అని పలుకుతున్నాను. వీడేం మాట్లాడుతున్నాడో వీడికి అర్థం కావట్లేదు. అసలు వాడు ఏమంటున్నాడు? అతనికి నానే అక్షరం పలకడం లాదంట. లాదా? నీకంటే వాడే పర్లేదు. సరే, నువ్వు వచ్చిన పని ఏంటి? నాకు సినిమాలో యాక్టింగ్ చేయాలని ఎప్పటి నుంచో కోరిక. నీకేమైందిరా? కడుపులో ఏమైనా ప్రాబ్లమా? చెప్పవయ్యా. అందుకు మీరే నాకు అవకాశం ఇప్పించాలి. అవకాశం ఇప్పించాలా? అవకాశం ఏమైనా ఇప్పిస్తారా అని అడుగుతున్నాడు. నువ్వు మూసుకుంటావా? ట్రాన్స్లేషన్ ఒకటి. సినిమాలో నువ్వు ఎవరిలో నటించాలనుకుంటున్నావు? నేను మన తెలుగు రాష్ట్రాల సట చక్రవర్తి ఎస్టీఆర్ లాగాను, సరిపోయింది పో. సట సామ్రాట్ ఏఎస్ఆర్ లాగాను. ఆగోయా, గొడవ పడకు తమ్ముడు. నువ్వేం భయపడకు. మనోడు ఏఎన్ఆర్ గారి ఫ్యాను, అందుకే నువ్వు చెప్పగానే కోపడ్డాడు. నేను వాళ్ళలాగా బాగా డైలాగులు చెప్తాను అయ్యగారు. డైలాగులు చెప్తావా? చెప్తాను అయ్యగారు. ఏది 2 డైలాగులు చెప్పు. ఆశ్చర్యదేవా, ఏమస్తివి ఏమస్తివి. ముందు నువ్వు వెనక్కి వెళ్ళరా. ఎల్లు. వదిలితే డైలాగ్ చెప్తానని లోపలికి వెళ్ళేలా ఉన్నావు. అక్కడ నుంచి చెప్పు. ఆశ్చర్యదేవా, ఏమస్తివి ఏమస్తివి. ఒరే వాల్యూమ్ కొంచెం తగ్గించరా. ఏమస్తివి ఏమస్తివి. బుద్ధి తక్కువ. నీలో నువ్వు మాట్లాడుకోకుండా అరవకుండా మీడియంలో చెప్పరా. ఆచార్యదేవా, ఏమస్తివి ఏమస్తివి. జాతి నిపసున సూత సుతలకు సురులడుతు సురులు లేనంతివా. ఎస్తు మాట బుద్ధి తక్కువ. ఏంట్రా మా అన్ననే తిట్టడానికి ఏదో తేడాగా ఉందే. ఒరే, మన ఎన్టీఆర్ గారు ఇలాంటి డైలాగ్ చెప్తారా? వీడేంటి? అది కాదయ్య గారు, ఊళ్ళోనే నాకు చెప్పి పంపించారు. ఏమని? మా అయ్యగారిని తిట్టమనా? అయ్యో అదేం లేదా సార్. వాడు తిట్టకపోయినా నువ్వు తిట్టించేలా ఉన్నావే. అయ్యో కాదయ్య గారు, నీలాంటోడు ఒక్కడుంటే నా పని అయిపోతుంది. సరే, బాగా మంచి టాలెంట్. ఏదైనా అవకాశాలు ఉంటే చెప్తాలే, అడ్రస్ ఇచ్చాడు. అట్టగారు. సరే, నీ పేరు ఏంటి? సడిసాలన్నా. సడిసాలా? ఏయ్ వడివేలయ్యా. ఇంకా సరసదాసన్. ఏంటి సరసాల? సరసదాసన్ అయ్య గారు. ఓ వరదరాజా. సరసదాసన్ మీ నాన్నగారి పేరా? సార్త్ రోడ్. నార్త్ రోడ్ అయ్యా. సార్త్ రోడ్. అంత నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు. సాడికొట్ట పోస్ట్. సాడికొట్ట కాదయ్యా, వాడికొట్ట. రై. చాలు, నువ్వు మొయ్. నీకే అక్షరం అయితే పలకదో ఆ అక్షరంతోనే నీ అడ్రస్, నీ ఇంటి పేరు, మీ నాన్న పేరు కూడా. అవునయ్య గారు. సరే, వెళ్ళొస్తా సాసు. రెడ్ సాసా గ్రీన్ సాసా? అది కాదయ్య గారు, నేను వెళ్ళి సాసు. అయ్యో అయ్యగారు, నేను వెళ్ళి సాసు. ఎవరా లోపలికి రాల్సింది? నువ్వేనా? ముఖం షేప్ అవుట్ అయిపోతుంది. రై, బస్తీ తీరా, సాతిపట్టి వరకు వెళ్ళాలి. అయ్యో బండి తీవయ్యా, బయటికి వెళ్ళాలి. వీళ్ళతో కలిసి నాకు తెలిసిన తెలుగు కూడా మర్చిపోయేలా ఉన్నాను. అయ్యో, లోపలికి రారా, దేవుడికి దండం పెట్టుకుందో గాని. బామ్మా, దేవుడికి నాకు సెట్ కదా, నీకు తెలుసు కదా. నువ్వు వెళ్ళిరా. దేవుడి గురించి అలా మాట్లాడకూడదురా. ఇదంతా నీ పెళ్లి కోసమేగా చేస్తున్నావు, రావచ్చుగా. నా పెళ్లి తర్వాత గాని ముందు మా అన్నయ్య గణపతికి పెళ్లి చేయండి, ఆ తర్వాత నా సంగతి చూడు. ఇలాగే మాట్లాడుతూ ఉండు. ఎప్పుడు పూజలు చేసుకునే అమ్మాయి నీకు భార్యగా వస్తుంది.
రే, ఎందాక రానని చెప్పావు, ఇప్పుడు ఎలా వచ్చావో చూసావా? దేవుడు ఎంత శక్తివంతుడో ఇప్పటికైనా అర్థం చేసుకో. అవునవును, నిజమే. ఈ దేవుడికి శక్తి చాలా ఎక్కువ. ఇదిగో పిల్ల, ఒకసారి ఇట్రా అమ్మా. బాగా దేవుడికి దండం పెట్టుకుని ఒక చిట్టి తీయమ్మా. దేవుడా, నా మనవణ్ణి చల్లగా చూడయ్యా. ఇదిగోండి. ఆహా, నేను అనుకున్నదే నువ్వు తీసావు. నువ్వు చల్లగా ఉండాలమ్మా. ఇంకెన్నాళ్ళని మీ అన్నయ్య ప్లాస్టిక్ అమ్ముతూ బతుకుతాడు? అయితే మీరే అన్నయ్యకి చెప్పి తను తీసుకెళ్ళొచ్చు కదా. అసలు వాడు నా మాట వింటూ కదా. మామా, గుళ్ళో దేవుడికి దండం పెట్టుకున్నా, అందుకే ప్రసాదం తింటున్నా. అబద్ధం చెప్పడం కూడా చేత కావట్లేదు. రా. ఎక్కడికి వెళ్ళిపోయావే? గుళ్ళోకి వచ్చాక మాయమైపోయావు. ఆ అమ్మాయి ఎవర్రా? తను మన స్వామి చెల్లెలరా. నేను తన గురించి అడగలేదు. పక్కనున్నది ఎవరు? తన ఇన్స్పెక్టర్ చెల్లి. ఓ, అయితే నీ ఫ్రెండ్ చెల్లన్నమాట. వాడు నాకు ఫ్రెండ్ ఏంటి? వాడు ఎప్పటికీ నాకు శత్రువే. రారా సార్, వదలండి సార్. సార్, కొట్టకండి సార్. సార్, కొట్టకండి సార్. సార్, ఎక్కడికి పారిపోతావు? సార్ కొట్టద్దు. దొంగతనం చేస్తావరా? చెప్పు. పారిపోతావా? పారిపోతావా? మీకు కాళ్ళు చేతులు బానే ఉన్నాయిగా, ఏదో ఒక పని చేసి సంపాదించుకోండి. ఇంకా ఎన్నాళ్ళని ఇలాగే ఊర్లో దొంగతనాలు చేసుకుంటూ బతుకుతారు? ఏదైతే అదైందని వెళ్ళి దొంగతనాలు చేసుకుని వచ్చేస్తున్నారు. బయట వాళ్ళకి మన ఊరు పేరు చెప్తేనే అసహించుకుంటున్నారు, నోట్లో ఊస్తున్నారు. మీ ఊరు ఇంతేగా అని ఎగతాళి కూడా చేస్తున్నారు. మీరు సంపాదించుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళండి, అదంతా నాకు అనవసరం. కానీ వెళ్ళి దొంగతనం చేసుకొచ్చారని తెలిస్తే మాత్రం ముక్కలు ముక్కలుగా నరికేస్తా. ఏడవకమ్మా, నువ్వు వెంకటేశ్వర్ల భార్యవి కదా, భయపడకు. ఆ ఆఫీసర్ మనకు తెలిసినోడే, నేను వెళ్ళి మాట్లాడతాను. పని జరుగుతుందిలే, మనోడు నేను చెప్పిన వాడు వింటాడు. సరేనా? రే ముత్తు. నేను చూసుకుంటాను. అందరూ తలా 5 రూపాయలు రెడీ చేసుకోండమ్మా, మిగతాదంతా మన నాయకుడు చూసుకుంటాడు. సరేనా? కంగారు పడకండి. ఒరే, మీరెవరో మాట్లాడదు, నేను మాట్లాడి సెటిల్ చేస్తాను. ఇంకెంతసేపు రావయ్యా? వస్తున్నానయ్యా. అయ్యో
కలిసి చదువుకున్న జాలి కోళ్ళకి ఎలా కొడుతున్నాడేంట్రా బాబు? వీడేదో ఫ్రెండ్ అనుకుంటే ఇలా కొడుతున్నాడేంట్రా బాబు? రేయ్, మనం కలిసి చదువుకున్నాం కాబట్టి నేను వదిలేస్తున్నాను. ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నావా, మీ పార్టీ ఆఫీస్ అనుకున్నావా? రాజకీయ నాయకుడు, మామయ్య, బాబాయ్, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అంటూ ఎవరైనా స్టేషన్ పక్కకు వస్తే నరికి పోగులు పెడతాను, జాగ్రత్త.